హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మన కన్నప్ప అదేనండి కన్నప్ప ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఎంతమంది కన్నప్ప ట్రైలర్ చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేను దీని గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఈ ట్రైలర్ వచ్చేసరికి 2 నుంచి 3 నిమిషాలు అయితే ఉంది. సో ట్రైలర్ మొత్తంలో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే చెప్తాను. అండ్ లాస్ట్లో మనం ఇచ్చే మిర్చీస్ కూడా ఎన్ననేది చెప్తానమాట. సో ఎవరెవరు యాక్ట్ చేశారంటే మనకి కన్నప్ప మూవీలో మేజర్గా ఇంపార్టెంట్ రోల్స్ అయితే మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు అయితే ఇలాగా అయితే యాక్ట్ చేశారనమాట. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి ముఖేష్ కుమార్ సింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి స్టీఫెన్, స్టోరీ స్క్రీన్ ప్లే వచ్చేసరికి మంచు విష్ణు గారు. సో యాక్చువల్గా ఈ డైరెక్టర్ కూడా మంచు విష్ణు గారే. ఒక డైరెక్టర్ ఉండాలని చెప్పేసి ఈ మూవీకి మన ముఖేష్ కుమార్ సింగ్, నాకు మ్యాక్సిమం అతని గురించి తెలియదు. ఈ సినిమాతోనే నేను అతని పేరు వింటున్నాను. అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు నాకు. సో ఒక డైరెక్టర్ ఉండాలి కాబట్టి పెట్టుకొని ఉంటారు. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పన్నాను కదా. సో నాకు ఎలా అనిపించిందంటే ఈ 3 minutes ట్రైలర్లో ఫస్ట్ వాళ్ళు స్టోరీని చెప్పేశారు. ఒక శివలింగం గురించి పోరాటం జరిగిద్ది. అందులో నుంచి ఆ గూడలో నుంచి ఈ తిన్నడిని అదే మన మంచు విష్ణు గారిని ఎల్లగొట్టేస్తారు. ఎల్లగొట్టేసిన తర్వాత శివుడు భక్తుడు ఎలా అయ్యాడు, శివుడు భక్తుడు అవ్వటానికి ప్రభాస్ గారు ఎలా దోహదపడ్డారు అనేది సినిమా. సో ఇదంతా దేనికనేది మనం సినిమాలో చూడాలన్నమాట. సో సింపుల్ పాయింట్స్ అయితే అవి. సో ఇది స్టోరీ. సో ఇందులో నాకు ప్లస్ పాయింట్స్ ఏమనిపించిందంటే ఈ సినిమాని ఎందుకు చూడాలి మనం అంటే ఓన్లీ ప్రభాస్ గారే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి. నాకు ఇంకేం అనిపించలేదు. సో ప్రభాస్ గారి వల్లే ఈ సినిమాకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టికెట్స్ అయితే తెగుతాయి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ మ్యూచువల్ ఫ్యాన్స్, అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు. సో ప్రభాస్ గారిని చూడటానికి చాలామంది ఈ సినిమాకి అయితే వస్తారు. తన మంచు విష్ణు ఇంతకుముందు సినిమాల కన్నా ఈ ఓపెనింగ్స్ చాలా బాగా అయితే వస్తాయి, కేవలం ఓన్లీ ప్రభాస్ గారి. సో నాకు తెలిసి ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారిని ఖచ్చితంగా చేయించారు, ఎందుకంటే ఆ సినిమాకి అటెన్షన్ తెద్దామని. సో లేకపోతే ఈ సినిమాని ఎవరు దేకను కూడా దేకలేరు. సో మైనస్ పాయింట్స్ గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్స్ మీరు గమనిస్తే అది మొత్తం గ్రీనరీగా ఉంది. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వచ్చేసరికి చాలా డల్గా అనిపిస్తున్నాయి. ఏదో రా అండ్ రస్టిక్ ఏరియాలో తీసుకొచ్చే మనుషులను తీసుకొచ్చి ఈ గ్రీనరీ ఈ అడవుల్లో పెడితే ఎలా ఉండిద్దో అలా ఉంది. పోనీ అడవులు పక్కనే ఏదైనా గ్రామం సెట్ ఉండిద్దో లేదో మనకు తెలియదు, కానీ ఇంతవరకు చూపించలేదు. ట్రేజర్లో చూసాం ఏదో గుడారాల్లాగా ఉన్నాయి. ఈవెన్ ప్రభాస్ గారి సీన్స్ కూడా ఆ మైదానంలోనే ఆ గ్రౌండ్లోనే జరుగుతుంది, ఆ ప్లెయిన్ గ్రౌండ్. సో ఎందుకు దీనికి ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ నాకు తెలియదు, ఎందుకు అంత కేర్లెస్గా ఉన్నారో ఒకటి. ఇంకోటి కలర్ కలెక్షన్. పోనీ ఆ ఫారెస్ట్ని గ్రీన్గా ఉంచకుండా కొంత వాళ్ళ కాస్ట్యూమ్స్కి తగ్గట్టుగా కలర్ చేంజ్ చేశారంటే లేదు. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమో డల్లో ఉన్నాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఏమో గ్రీనరీగా అయితే ఉన్నాయి అన్నమాట. సో నాకు అసలుకి అది చూడాలనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి కొన్ని షార్ట్స్ బాగున్నాయి, నైట్ షార్ట్స్. అందులో మాత్రమే ఇది ఒక 200-100 కోట్ల సినిమా లాగా అనిపించింది, కానీ మిగతాది ఎక్కడ నాకు అనిపించలేదు. ఇంకోటి మేజర్ మైనస్ పాయింట్స్ వచ్చేసరికి డైలాగ్స్. ఒక రిజిస్టర్ డైలాగ్ అనేది లేదు కన్నప్ప తప్పితే. అది వైరల్గా వాడుకున్నారు, కానీ ఒక రిజిస్టర్ డైలాగ్, మనసుకు హద్దుకునే డైలాగ్, ఈ డైలాగ్ కోసమైనా సినిమాకి వెళ్ళాలనిపించేలాగా డైలాగ్స్లో ట్రైలర్లో అయితే ఏం కనిపించలేదు. సినిమాలో ఉండిద్దో లేదో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మోహన్ లాల్ గారి డబ్బింగ్ మీరు గమనించారా? మోహన్ లాల్ గారి వాయిస్ ఎలా వస్తుంది, పిల్ల వాయిస్ లాగా వస్తుంది. ఆయన గంభీరంగా ఉన్నాడు. మీరు జనతా క్యారేజ్లో మోహన్ లాల్ గారి వాయిస్ ఎలా ఉండిద్ది, ఇక్కడ వాయిస్ ఎలా ఉండిద్ది, అసలుకి సెట్ అవ్వలేదన్నమాట. అలాగే ఉంటే అది కామెడీ పీస్ అయిపోతాడు అతను. సో నాకైతే పర్సనల్గా అలా అనిపించింది. ఇంకోటి చెప్పాను కదా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే స్టోరీ మంచు విష్ణు గారని, డైరెక్టర్ కూడా అతనే. ఎందుకంటే డైరెక్టర్ స్కిల్స్ కనిపించట్లేదు. ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, కానీ అతని స్కిల్స్ ఎక్కడ వావ్ మూమెంట్స్ అయితే ఏం కనిపించలేదు. వావ్ అంటారు కదా చిరంజీవి గారు, అలాంటి మూమెంట్స్ అయితే ఏమీ లేవు ట్రైలర్లో, లేవు అంతే. ఇంకోటి వచ్చేసరికి ఏదో సెంటిమెంట్ పండిద్దాం అనుకున్నారు, కానీ ట్రైలర్లో అది పండలేదు. నాకైతే అలా అనిపించింది. సో మేజర్గా ఈ సినిమాకి నేను వెళ్ళాలి అనడానికి గల కారణం ఏంటంటే ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారి కోసమే మనం వెళ్ళాలి. అక్షయ్ కుమార్ గారి లుక్స్ కూడా తేలిపోయినాయి.
శివుడి గెటప్ మనం డ్రామా కంపెనీలో అయితే అట్టడిద్దా అలా అనిపించింది నాకు. కొంచెం ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, అలా చూపించాలని నేను అంటున్నాను. ఇప్పుడు కల్కి ఉంది, కల్కి టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ కానీ 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు, దాంతో చిత్రాలు తీయొచ్చు. మనకి టేస్ట్ ఉండాలి, ఆ టేస్ట్ మిస్ అయిందని నేను అంటున్నాను. సో విష్ణు గారు డైరెక్షన్ జోలికి, స్టోరీల జోలికి, స్క్రీన్ ప్లే జోలికి వెళ్ళకుండా జస్ట్ ఒక యాక్టర్గా యాక్ట్ చేస్తే చాలా బాగుండిద్ది. డీ మూవీ అతను నాకు యాక్టింగ్, అతను కామెడీ టైమింగ్ ఎక్సలెంట్గా ఉండిద్ది. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలియదు, అలా అయితే అయిపోయిందనమాట. సో టోటల్గా నాకైతే ఇలా అనిపించింది ఈ ట్రైలర్ గురించి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ చెప్పమని చెప్పాను కదా. సో అది మంచు విష్ణు గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే సారీ, నాకైతే జెన్యున్గా అనిపించింది అయితే చెప్పాను. సో ఫైనల్గా మనం దీనికి ఇచ్చే మిర్చీస్ అవుట్ ఆఫ్ 5లో 2 మిర్చీలు మాత్రమే కన్నప్ప ట్రైలర్కి అయితే మనం ఇస్తున్నాం. సో సినిమా అనేది 27న అయితే రాబోతుంది. మీ అందరూ టికెట్లు బుక్ చేసుకోండి. నేను మాత్రం ప్రభాస్ గారి కోసం టికెట్ బుక్ చేసుకుని చూస్తాను. అండ్ కన్నప్ప మూవీ గురించి చెప్పాలి కాబట్టి కన్నప్ప మూవీ గురించి కూడా చూస్తాను. ప్రభాస్ గారు లేకపోయినా కానీ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే చూసి చెప్పాలి కాబట్టి. సో నాకైతే అలా అనిపించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.